అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మన శివశంకర్ థాట్స్‌లో మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అమరావతి అమరలింగేశ్వర స్వామి గురించి. అలాగే ఆ గుడి యొక్క పూర్తి సమాచారం నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆంధ్రుల రాజధాని అమరావతి అని అంటారు కదా ఇప్పుడు. సో దాని గురించి తెలుసుకుందాం. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాల్లో ఒకటి. అది మనందరికీ తెలుసు. ఈ ఆలయాన్ని అమరారామం అని కూడా పిలుస్తారు. ఇది ప్రసిద్ధ పంచరామ క్షేత్రాల్లో ఒకటనమాట. ఈ అమరావతి ఈ అమరేశ్వర స్వామి ఆలయం యొక్క ఆలయ ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఈ దేవాలయంలో పరమశివుడు అమరలింగేశ్వర స్వామి లేదా అమరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటారు. అమ్మవారు బాలచాముండికాదేవి. ఇక్కడున్న అమ్మవారు బాలచాముండికాదేవి. ఇక్కడున్న అమ్మవారు బాలచాముండికాదేవి. ఈ ఆలయం మన కృష్ణానది ఒడ్డున ఉంటుంది. పంచారామాలలో కృష్ణానది తీరంలో ఉన్న ఏకైక క్షేత్రం ఏంటి అని అంటే ఈ అమరలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట. అయితే పంచారామ క్షేత్రాల కథ ఏంటి, అసలు పంచారామ క్షేత్రాలు ఏవే ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని వరప్రసాదంతో అపార శక్తి పొందేశాడు. అతని మెడలో ఉన్న ఆత్మలింగం వల్ల అతని ఎవరూ చంపలేకపోయారు. దేవతల ప్రార్థనతో కుమారస్వామి అంటే మన సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి వెళ్ళాడనమాట తారకాసురుడి మీద. విష్ణువు సూచన మేరకు ఆత్మలింగాన్ని విరగ్గొట్టి తారకాసురుడిని సంహరించారు. అంటే ఆ తారకాసురుడి యొక్క మొత్తం ప్రాణం కూడా ఆ మెడలో ఉన్న ఆత్మలింగంలో ఉంటుంది. ఆ లింగం 5 ముక్కలే 5 ప్రాంతాల్లో పడిపోయింది. సో ఆ 5 ప్రాంతాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన భాగాన్ని ఇంద్రుడు, ఎవరైతే దేవతల రాజు అని మనం చెప్పుకుంటామో ఇంద్రుడు, అమరావతిలో ప్రతిష్ఠించాడని విశ్వాసం అనమాట. పంచరామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని వాళ్ళ పేర్లు ఒకసారి తెలుసుకుంటే, మొదటిది అమరారామం, అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అమరావతి గురించి ఉంటుంది. రెండోది ద్రాక్షారామం, మూడోది సోమారామం, నాలుగోది క్షీరారామం, ఐదోది కుమరారామం. వీటన్నిటి గురించి కూడా ముందు ముందు వీడియోస్లో మనం తెలుసుకుంటామండి. ప్రస్తుతానికి అమరారామం గురించి మాట్లాడుకుందాం. ఈ అమరారామం యొక్క ఆలయ చరిత్ర, దాని యొక్క చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 1129 కాలానికి చెందిన శాసనాలు కూడా చాలా లభించాయి. కోటరాజులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం మరియు అభివృద్ధికి విశేష కృషి చేశారు. అయితే ఇక్కడున్న శివుడు, మన శివలింగం ఎలా ఉంటుంది, ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుంది అని అంటే, ఈ ఆలయంలోని శివలింగం అత్యంత విశేషమైందండి. సుమారు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ దేవుడికి శివుడికి పూజ చేయాలని అంటే పీటల మీద నుంచొని పూజ చేస్తారండి. సో పంచారామాలలో అతిపెద్ద లింగంగా భావిస్తారు ఇది. ఇంత ఎత్తైన లింగం పంచారామాలలో ఇదే అనమాట. తెల్లటి రాతితో, అంటే వైట్ మార్బుల్ అంటారు కదండి, అలా ఉంటుంది. తెల్లటి రాతితో కనిపిస్తుంది. పూజారులు ప్రత్యేక వేదికపై నిలబడి అభిషేకాలు చేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ప్రత్యేకమైన పీటల మీద నిలబడి ఆ స్వామివారిని అందుకోవడానికి, అభిషేకాలు చేయడానికి ప్రత్యేకమైన వేదికలపై నిలబడి ఉంటారనమాట. అలాగే మన ఆ శివలింగం యొక్క నిర్మాణం చూస్తే ఆ పైన ఎర్రటి మచ్చ అనేది ఒకటి కనపడుతుంది అనమాట. ఆ లింగంపై ఉన్న ఎర్రటి మచ్చ ఏంటి, దాని యొక్క రహస్యం ఏంటి అని అంటే, అక్కడ ఉన్న అమరావతి లేదా అక్కడ ఉన్న ప్రజల విశ్వాసం ప్రకారం శివలింగం నిరంతరం పెరుగుతూ ఉండేదంట. సో దాని పెరుగుదలకు ఆపడానికి ఒక మేకును కొట్టారట. ఆ శివలింగం యొక్క పెరుగుదలను ఆపడం కోసం, మేము ఇంకా చూడలేమేమో దేవుణ్ణి అనే ఒక ఆవేదనతోటి, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, ఆ శివలింగం యొక్క ఎత్తును ఆపడం కోసం ఒక మేకును కొట్టారు. అప్పుడు రక్తం వచ్చినట్లు చెప్తారనమాట. సో ఆ గుర్తు ఇప్పటికీ ఎర్రటి మచ్చ రూపంలో కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. సరే, ఇంకో మనం అమరావతి గురించి తెలుసుకున్నాము. అలాగే ఆ శివలింగం, అక్కడ ఉన్న శివుని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, దాని యొక్క శైలి ఏంటి అని అంటే, ఈ ఆలయ నిర్మాణం అనేది ద్రావిడ శైలిలో జరిగిందండి. ద్రావిడ శైలిలో జరిగిన నిర్మాణం. మనకి శైలిలు అనేవి, అంటే శిల్ప శైలిలో 2 రకాలుగా ఉంటాయి. అదే మన నిర్మాణ శైలిలు 2 రకాలుగా ఉంటాయి మెయిన్గా. అవి ఏంటి అంటే నాగర శైలి ఒకటను, ద్రావిడ శైలి. ఇది మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన శైలి ద్రావిడ శైలి అనేది. అయితే ద్రావిడ శైలిలో ఈ అమరావతి నిర్మాణం, ఈ అమరలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం అనేది జరిగింది.
4 వైపులా భారీ గోపురాలు ఉంటాయి. 3 అంతస్తుల నిర్మాణం ఉంటుంది. శివుని వివిధ రూపాలకు ఉపాలయాలు కూడా ఉంటాయి. బౌద్ధ మరియు ద్రావిడ శిల్ప ప్రభావాల మేళవింపు కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవాలు ఏమేంటివనంటే మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. అక్కడికెళ్ళి ఆ రోజు శివుణ్ణి చూస్తేనే మనం మైమర్చిపోతాం అనమాట. అంత వైభవంగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు కుదిరితే వెళ్ళి రావడానికి ఒకసారి ప్రయత్నించండి. అలాగే కార్తీక మాసంలో దీపోత్సవాలు అసలు ఇదొక కన్నుల పండగలా కనిపిస్తుందండి మనకు అక్కడ కార్తీక మాసంలో దీపోత్సవాలు చూసినప్పుడైతే. అలాగే ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి కార్తీక మాసంలో. లక్షలాది భక్తులు ఎంతోమంది వస్తుంటారండి. అసలు అక్కడ నది కూడా ఉండడం, కృష్ణా నది పక్కనే ఉండడం వల్ల అక్కడ అసలు మనం చూడాలంటే కన్నుల పండగగా ఉంటుంది అసలు. అలాగే నిత్య సేవల్లోకి వస్తే అభిషేకం జరుగుతుంది, అర్చన జరుగుతుంది, రుద్రాభిషేకం జరుగుతుంది, ఇంకా మహాన్యాస పూర్వక అభిషేకాలు జరుగుతాయి. ఇలా చాలా చాలా అభిషేకాలు, నిత్య సేవలు ఆ శివుడు అందుకుంటూ ఉంటారండి. అలాగే ఆలయ సమయాలు వచ్చేసి మనకి శివుడు ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉంటాడు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం వచ్చేసి స్కాంద పురాణం ప్రకారం కృష్ణా నదిలో స్నానం చేసి అమరలింగేశ్వర స్వామిని దర్శిస్తే పాప విమోచన కలుగుతుందని విశ్వాసం. అలాగే 3 రోజుల పాటు భక్తితో సేవిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ కథలు చెప్తున్నాయి. ఎప్పుడైనా మీకు వెళ్ళడానికి వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ 3 రోజులు ఉండి భక్తితో ఆ శివయ్యను సేవించుకోండి. మీకు ఆ కైలాస ప్రాప్తి ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే అమరావతి అనే పేరుకు కారణం కూడా ఈ క్షేత్రమే అని చాలామంది విశ్వసిస్తారు. అంటే అక్కడ ఏదైతే అమరేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ప్రాంతాన్ని లేదా అక్కడ ఉన్న ఆ ఊరిని అమరావతి అని పిలవడానికి కారణం ఏంటి అని అంటే దేవతలు అంటే అమరులు అంటాం కదండి. అమరులు తారకాసురుని భయంతో ఆ ప్రాంతంలో నివసించారని, అందుకే ఆ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనం కూడా చెబుతుంది.